సంతోషం. కంటోన్మెంట్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా హ్యాండ్ ఓవర్ చేయడం అనేది సంతోషకరమైనది. అయినప్పటికీ కూడా కంటోన్మెంట్ పరిధిలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు కానీ, వాళ్ళ సర్వీస్ కానీ, అదేవిధంగా వాళ్ళకు వచ్చే పెన్షన్ కానీ వాటి పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీకు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ భూములలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్ భూములలో కావచ్చు, 100 సంవత్సరాలుగా 80 సంవత్సరాలుగా ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రైట్స్ కల్పించే విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ప్రజలకు ఇబ్బంది కలగని పద్ధతిలో మన నిర్ణయం ఉండాలని చెప్పి రెండో సూచించడం జరిగింది. కొన్ని బంగ్లాలు ఆనాడు బ్రిటిషర్స్ కాలం నుంచి వెళ్ళి లీజుకి ఇచ్చింది. 99 సంవత్సరాల లీజు, 50 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. అలాంటి ప్రభుత్వపరమైన భూములు కానీ ఆస్తులు కానీ వాటికి పూర్తిగా సేఫ్ గార్డ్స్ ఇవాళ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అమ్ముకునే పద్ధతి కాకుండా దానికి సేఫ్ గార్డ్ చేసేటువంటి విధానం ఎట్లా ఉండాలని చెప్పి వాటి మీద కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఈ కంటోన్మెంట్ ఏరియాలో కరోనా సందర్భంలో శానిటరీ వర్కర్స్ పెద్ద మొత్తంలో చనిపోవడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ ఎవరైతే పనిచేసినో శానిటరీ వర్కర్స్ కావచ్చు, ఇవాళ మురికిలో పనిచేసే వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా 125 పోస్టులు ఇప్పటికీ నిండకుండా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో కంపాషనెట్ అపాయింట్మెంట్ జరగలేదు కాబట్టి వాళ్ళకు ఒకటే విడతగా వాళ్ళందరికీ కూడా ఉద్యోగ కల్పన చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కంటోన్మెంట్ పరిధిలో ప్రజలు ఉంటున్నటువంటి అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి పట్ల సమగ్రంగా అవగాహన చేసుకొని వాటికి విఘాతం కలగకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి మెకానిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరినప్పుడు వారన్నారు, మీరు అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు ప్రజలతో సంపూర్ణంగా ఇంటరాక్ట్ అవుతాం, మీతో పూర్తిగా చర్చించిన తర్వాత నేను తీసుకున్నానని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా కూలంగా చెప్పడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, గడ్కరీ గారు కావచ్చు, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఖట్టర్ గారు కావచ్చు, అదేవిధంగా రైల్వే మినిస్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మల్కాజిగిరి పార్లమెంటుని ఇవాళ అన్ని రకాలు అభివృద్ధి చేయడానికి, అన్ని సమస్యల పరిష్కారానికి మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. గతంలో నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినాం, గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినాం, గతంలో పార్టీ ఫ్లోర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సమస్యలు ప్రజలకు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా పరిష్కరించాలో అవన్నీ కూడా తెలిసిన వాడిగా డెఫినెట్గా మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో ఒక కొత్త నూతన అధ్యాయాన్ని, ఒక కొత్త ఒరవడిని సృష్టించే దాంట్లో ఇలా కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాల సంపూర్ణ సహకారం అందుతుందని చెప్పే నమ్మకంతో ఇవాళ ఇవన్నిటి కోసం కూడా రిపెండ్ చేయడం జరిగింది. సార్, ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం, సిపి శాతం పెంచుకుంటున్నారు. మరి రానున్న భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? రాజకీయాలని మాట్లాడతాం.